జీబీఎస్ వైరస్ సోకకుండా గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. గర్భిణీలు జీబీఎస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. జీబీఎస్ బారిన పడకుండా గర్భిణీలు తీసుకోవాలిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకి చూడండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే శుభ్రమైన నీరు మరియు ఆహారం తీసుకోండి. కలుషిత నీరు, ఆహారం జీబీఎస్కు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను కలిగి ఉండవచ్చు. కాబట్టి గర్భిణీలు శుభ్రమైన నీరు త్రాగాలి. చేతులను తరచుగా కడుక్కోవడం వలన బ్యాక్టీరియా మరియు వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. గర్భిణీలు ముఖ్యంగా టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తినడానికి ముందు చేతులను కడగాలి. గర్భిణీలు వారి గర్భధారణ సమయంలో వైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించాలి. ఇది జీబీఎస్ యొక్క సంకేతాలను గుర్తించి చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ఫ్లూ మరియు ఇతర వ్యాక్సిన్లు డాక్టర్ల సలహా మేరకు తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే రోగనిరోధక వ్యవస్థ గట్టిపడుతుంది. జీబీఎస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీలు జీబీఎస్ గురించి ఆందోళన చెందకుండా వైద్యుల సలహా సూచనలు పాటించాలి. అలా చేయడం వల్ల మనం జీబీఎస్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు.